ప్రస్తుతం మనం కోరుట్లలో ఉన్నాం. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం అంటూ పిడికిలి బిగించి ఎంతోమంది అడవిలోకి వెళ్ళారు, మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్ళారు. అప్పటి పీపుల్స్ వార్ గ్రూప్ మావోయిస్టుగా మారిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను నిర్మూలన చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతం అంతా కూడా జల్లెడబడుతుంది. పదుల సంఖ్యలో ఎన్కౌంటర్లో మృతి చెందుతున్నటువంటి పరిస్థితి, వందల సంఖ్యలో లొంగిపోతున్నారు. అలా లొంగిపోయిన వారిలో కొరుట్ల ప్రాంతానికి చెందినటువంటి గంబాలమ్మ అలియాస్ వసంత లొంగిపోవడం జరిగింది. ప్రస్తుతం వారితో మనం ఉన్నాం. వారి అభిప్రాయాన్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా, ఎట్లా ఉన్నారు? ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎప్పుడు వెళ్ళారు మీరు? ఏ సంవత్సరంలో పోయినారు మీరు? సంవత్సరం గుర్తులేదు. అంటే మీకు చిన్నప్పుడే పెళ్ళైంది కదా? చిన్నప్పుడే పెళ్ళైన తర్వాత మీకు పిల్లలు ఎందరు? ఒక్క బిడ్డ. అయితే ఆ పాపని ఇక్కడే వదిలేసిపోయినరా? అంటే భర్తతోనే పోయినరా మీరు? అంటే అప్పుడు మీకు ఏమైనా తెలుసా ఎందుకు పోతున్నాం, ఎటు పోతున్నాం, ఏం చేయడానికి పోతున్నాం అనేది ఏమన్నా ఐడియా ఉండేనా? లేకుండే. మీకు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చిండ్రా అక్కడ? మీ భర్త ఎప్పుడు చనిపోయినారు, ఎట్లా చనిపోయారు? ఇక్కడ మధ్య మళ్ళా ఎన్కౌంటర్లో. ఆ ఎన్కౌంటర్ జరిగినప్పుడు భర్తతో పాటు మీరు కూడా ఉన్నారా? లేరు. భర్త పేరేంటి? రామరెడ్డి. చనిపోయిన తర్వాత అట్లనే కంటిన్యూ అయిందా మీరు ఉద్యమంలో? ఛత్తీస్గఢ్ ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళి మీరు? నేను ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్కి. అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? అక్కడ దండకారణ్యంలో ఇటీవల కాలంలో అనేక మార్పులు జరుగుతున్నాయి కదా. అంటే మీరు ఏ కార్డర్లో పనిచేసిండ్రు అక్కడ? మేము ఉత్తర బస్తర్, అక్కడ ఉత్తర బస్తర్లో చేశారు. మీ కళ్ళ ముందట ఎంతోమంది ఎన్కౌంటర్లలో ప్రాణాలు పోయినాయి, కోల్పోయారు, అనేక మార్పులు జరిగినాయి. అంతకుముందు ఉన్నటువంటి బస్తర్కి ఇప్పటికి ఉన్నటువంటి బస్తర్కి తేడా ఏమైనా గమనించారా? ముందు బాగానే ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది? మీ పాపను 40 సంవత్సరాల తర్వాత చూస్తున్నారు. ఆల్మోస్ట్ మీరు పోయి 40 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా. ఎట్లా అనిపిస్తున్నది? ఇన్ని రోజులు ఈ కుటుంబ సభ్యుల మీద గుర్తుకొచ్చుడు అదంతా ఏమన్నా ఉందా? అక్కడ ఉన్నప్పుడు లేదు సార్. అక్కడ ఉన్న నాయకులతో మీకు ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి? మంచిగా సహకారం ఉందా? అక్కడ పేద ప్రజలకి మీ మార్పు, మీరు వెళ్ళిన తర్వాత మీ మార్పు ద్వారా మార్పు ఏమైనా తీసుకొచ్చారా? ఏం జరిగింది అక్కడ? వ్యవసాయం ఎట్లా మీకు ప్రభుత్వం కూడా రివార్డ్ ఇచ్చింది కదా, ఒక 8 లక్షలు ఛత్తీస్గఢ్ వాళ్ళు, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 5 లక్షల దాకా ఇస్తామని అనుకున్నారు. ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిందా? ఏమైనా ఆధార్ కార్డు కొరకు ఏమైనా ప్రయత్నాలు మొదలైనాయా? ఇంకా కాలేదు సార్. మీరు ఎలాంటి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు? ఆరోగ్య సమస్యలు ఏమున్నాయి మీకు? ఇప్పుడు మలేరియా జ్వరం, షుగరు, ఇట్లాంటివి ఆరోగ్యాలు. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మీరు ఇంతకాలం పనిచేసినారు, అజ్ఞాతవాసంలో ఉన్నారు, అయిన వాళ్ళందరినీ కూడా వదిలిపోయినారు. ఇక్కడ బిడ్డ, ఓకే, బిడ్డను, కుటుంబ సభ్యులను, బంధువులను ఎప్పటికీ చాలా సంవత్సరాల తర్వాత చూసిన తర్వాత మీరు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఆల్మోస్ట్ మీకు ఒక 65 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు చాలామంది అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి ఒక ఐడియా ఉందా? ఏం చేస్తున్నాం మనం, ఎందుకు చేస్తున్నాం, ఎవరి కొరకు చేస్తున్నాం అనేటువంటి ఆలోచనతో చేస్తున్నాం. ప్రజల కొరకు చేస్తున్నారు. ప్రజల కొరకు ప్రాణాలైన ఫలంగా పెట్టి చేస్తున్నారు. ఇంకా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఆలోచన అంటే మీరు వెళ్ళిన తర్వాత మీరు ఎన్నిసార్లు ఈ ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు?
ఒక 5-6 అనుకుంటా. 5-6 ఎన్కౌంటర్. టైంకి మీకు ఆహారం దొరికిందా? అసలు నిద్ర అనేది ఉండేనా? ఉండదు. సో ప్రభుత్వానికి మీరు అప్పీల్ చేసుకున్నారా నేను లొంగిపోతా అని? అప్పీల్ చేసి లొంగిపోయింది సార్. లొంగిపోయాను. మీతో పాటు ఎంతమంది లొంగిపోయారు? ఒక 7-8 మంది. 7-8 మంది లొంగిపోయారు. ప్రస్తుతం మీ బిడ్డతోనే ఉందాం అనుకుంటున్నా. మా బిడ్డతో ఏమనిపిస్తుంది ఈ శేష జీవితం? అంటే ఇంతకాలం మీరు ప్రజల కొరకి, ప్రజల్లో మార్పు కొరకి, వాళ్ళ మంచి కొరకు పనిచేసినాం అనుకుంటున్నారు కదా. ఇప్పుడు కుటుంబ సభ్యులు వీళ్ళందరితోని అనారోగ్య కారణాల వల్ల వచ్చి వీళ్ళతో ఉందాం శేష జీవితం అనుకుంటున్నారు. బిడ్డతో భర్త అడుగుజాడల్లో తాను విప్లవ బాట పట్టింది, ప్రజల్లో ఏదైనా చేద్దాం ప్రజల కొరకు అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళినటువంటి తరుణంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. 5-6 ఎన్కౌంటర్ల నుంచి కూడా ప్రాణాలు కాపాడుకొని బతికి బయటపడ్డారు. అలాగే అనేక ఇబ్బందులు, ఉత్తాన పతాలు అన్నీ కూడా ఉద్యమంలో చూసినటువంటి పరిస్థితి. అయితే అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు, మలేరియా ఇతరత్ర జబ్బులు వెంటాడుతున్నాయి. వీరితో పాటు ఒక 7-8 మంది లొంగిపోయారు. సరిగా ఎక్స్ప్రెస్ చేసేటువంటి పరిస్థితిలో కూడా లేనటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ వచ్చిన తర్వాత ఒక్కసారి భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. చాలామందిని గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. చిన్నప్పుడే పాపను వదిలి ఉద్యమంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. కేవలం వీరొక్కరిదే కాదు, చాలామంది ఇలాంటి కండిషన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ దండకారణ్యము ఇతర ప్రాంతాల్లో విప్లవ బాటల్లోనే పయనిస్తున్నారు. సాధ్యమైనంత వరకు అక్కడే ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. మిగతా కుటుంబ సభ్యుల గురించి కూడా మనం వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం ఒకసారి. మావోయిస్టు ఉద్యమం పేరిట అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి తల్లి ఎట్లా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి. తల్లితో అనుబంధము అసలే లేదు. చిన్నప్పుడే తల్లి బిడ్డలు వేరయ్యారు. అయితే దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఒకరినొకరు కలుసుకున్నటువంటి పరిస్థితి. వసంత మావోయిస్టు కీలక నేత వసంత లొంగిపోయిన తర్వాత కూతుర్ని కలుసుకుంది. కూతురు భవానీ మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎట్లా అనిపిస్తున్నది? దాదాపు చిన్నప్పుడే మీరు తల్లి ఎట్లా ఉంటుందో తెలియని పరిస్థితి, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మీరు ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత వచ్చింది కదా, మీ గురించి చెప్పండి. మీరు ఎక్కడ పెరిగారు, ఏం చదువుకున్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు, ఏంటి, ఎట్లా అనిపిస్తుంది? నా పేరు భవానీ. నాకు తల్లిదండ్రులు అంటే నన్ను పెంచిన వాళ్ళే తల్లిదండ్రులు అని ఇన్ని రోజులు అనుకున్నాను నేను. నాకు తెలియదు నాకు అసలు. తర్వాత చాలా రోజుల తర్వాత మా నాన్న ఎప్పుడైతే ఎన్కౌంటర్ జరిగిందో దాని తర్వాత నన్ను పెంచుకున్న తండ్రి కూడా చనిపోయిండు. దానికి ముందు ఆ గ్యాప్లో నాకు ఈ విషయం తెలిసింది. అప్పుడు తెలిసింది, కాకపోతే నేను ఎప్పుడు కలవలేదు. అంటే ఎక్కడ పెంచుకున్నారు? మీకు పెంచుకున్న తల్లిదండ్రులు ఎక్కడ? ఇక్కడే, ఇక్కడ ఇంట్లో. బాంబే అటు సైడ్ వెళ్ళినట్టున్నారు కొద్ది రోజులు. ఆ విషయం నాకు తెలియదు. ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే ఉన్నారు? ఇక్కడే ఉన్నా. ఓకే. ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు? వరంగల్ డిస్ట్రిక్ట్ పరకాలలో ఉన్నారు. అంటే అమ్మ ఉన్నారు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనే విషయం మీకు ఎప్పుడు తెలిసింది? నాన్న ఎన్కౌంటర్ తర్వాత నన్ను పెంచుకున్నటువంటి మా డాడీ చెప్పారన్నట్టు. ఓకే. అంటే నాన్న చివరిసారిగా ఎన్కౌంటర్ అయిన తర్వాత చూసిండ్రా? అప్పుడు చూడలేదు నేను. తీసుకొచ్చారు, అప్పుడు చిన్నగా ఉండేది చాలా. అమ్మను ఫోటోలు కానీ అది కానీ చూడలేదు నేను ఎప్పుడు. ఎట్లా ఉన్నారు ఇప్పుడు? చాలా గ్యాప్, ఒక సినిమా స్టోరీ లాగా ఉంది ఇదంతా కూడా. మీకు తెలియనప్పుడే తల్లి లేరు, అసలు ఉన్నారా లేరా అనేది తెలియదు. పెంచుకున్న వాళ్ళే తల్లిదండ్రులు అనుకున్నారు. ఆ తర్వాత నాన్న ఎన్కౌంటర్, రామరెడ్డి ఎన్కౌంటర్ అయిన తర్వాత తెలుసు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మీ ఫీలింగ్స్ ఏంటి? చాలా సంతోషంగా ఉంది. అంటే ఇట్లాంటి రోజు ఒకటి నా జీవితంలో వస్తుందని అనుకోలేదు నేను ఎన్నడూ కూడా. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు తల్లి మీతోనే ఉంచుకుందాము, అట్లనే చూసుకుందాం అనుకుంటున్నారా? ఇప్పుడు ఎట్లా? నాతోనే ఉంచుకుందాం అనుకుంటున్నాను. అంటే మీకు ఎన్ని రోజుల నుంచి మీకు తెలిసింది ఈ విషయం? అమ్మ ఇట్లా వస్తున్నది, నన్ను కలవబోతుంది, నేను కలవబోతున్నా, అమ్మతో కలుస్తాను అసలు అనేటువంటి విషయం మీకు ఎప్పుడు తెలిసింది? మార్చి 7th రోజు కాల్ వచ్చింది సార్ నాకు. ఓకే. దానికి ముందు కొంచెం మమ్మల్ని వేరే వాళ్ళు అడగడం అట్లా చేశారు. అట్లనే ఫేక్ కాల్ అనుకున్నాం ఫస్ట్, నమ్మలేదు. ఎవరు అడిగారు, ఏమని అడిగారు? అంటే అమ్మ ఇక్కడ ఉంటుంది అంటే అంటారు కదా అట్లా అని మరి ఏమో చెప్పలేము, నమ్మేటట్టు ఉండదు కదా పరిస్థితి అని మేము ఫస్ట్ నమ్మలేదు కాల్ చేసిన వాళ్ళని కూడా. తర్వాత మాకు ఒక
విలేకర్ బీబీసీ న్యూస్ ఛానల్ జీవీకే ప్రసాద్ సార్ కాల్ చేశారు. అప్పుడు మాకు డైరెక్ట్గా అమ్మతో కాన్ఫరెన్స్ కల్పించారు సార్. అప్పుడు అమ్మ నాతో మాట్లాడిన తర్వాతనే నేను నమ్మాను. అమ్మ వస్తా అని చెప్పిందా, నేను ఇక్కడికి వస్తా బిడ్డ అని చెప్పిందా కాన్ఫరెన్స్ కాల్లో? మాట్లాడి నన్ను తీసుకెళ్తానా అని అన్నది ఫస్ట్, ఈ మాట అన్నది. ఓకే. అంటే వాళ్ళు నమ్మలేదంటే తీసుకెళ్తారో తీసుకెళ్లారో, ఇన్ని సంవత్సరాలు అయింది కదా వదిలిపెట్టి వచ్చి, నన్ను ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందో చేయదో అని అనుకున్నది. అసలు ఉన్నారో లేరో తెలియదు, ఎట్లా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్ అని అనుకునే డౌట్. కానీ మా ఫ్యామిలీ అందరూ ఆమె కోసం చూసిన అన్న విషయం ఆమెకు తెలియదు. అంటే ఖచ్చితంగా తీసుకొస్తాం నిన్ను, అంటే వెంబడే కాకుండా టైం పడుతుంది కావచ్చు మేము రావడానికి అని చెప్పి నేను ఇమ్మీడియట్లీ మా అన్నయ్య వాళ్ళకి కాల్ చేసిన. ఇక్కడ మా పెద్దనాన్న వాళ్ళ కొడుకులు మా బావ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కాల్ చేసి చెప్పాను. చెప్తే సరే అని నేను అక్కడ నుండి ఇక్కడికి వచ్చాను కొరుట్లకి, పరకాల నుండి మా హస్బెండ్ నేను ఇద్దరం వచ్చినాము. వచ్చి వీళ్ళతో డిస్కస్ చేసి మేము ఒక 2 వెహికల్స్ తీసుకొని వెళ్ళాం సార్ అక్కడికి. కానీ వెంబడే పంపించాం, మేము అప్లికేషన్ పెట్టుకోమని చెప్పిండ్రు. అక్కడ మేము కలిసాం. ఫస్ట్ మమ్మల్ని ఎవరిని ఫస్ట్ ఐడెంటిఫై చేయలేదు. వీళ్ళంతా ఇంకా నన్ను అసలు చూడలేదు కదా, వీళ్ళైతే చూసిన వాళ్ళే కదా, అయినా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయలే. తర్వాత ఒక 2-3 టైమ్స్ వాళ్ళ పేర్లు చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ గుర్తుపట్టింది అన్నట్టు. గుర్తుపట్టి సరే మీతో నన్ను తీసుకెళ్ళండి, వస్తా నేను సిద్ధంగా తీసుకెళ్తామని మేమే చెప్పినాం. తీసుకెళ్ళడానికే వచ్చినాము, తీసుకెళ్ళడానికే వచ్చినామని చెప్పినాం. చెప్పిన తర్వాత సార్తో మాట్లాడినాం. మాకు అక్కడ ఎస్పీ సార్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు, ఫేవరబుల్గా ఉన్నారు, మంచి మాకు సహాయం చేశారు. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మేమే మీకు కాల్ చేస్తామని చెప్పారు. మేము ఒక 15 days తర్వాత కాల్ చేసాం. ఇంకా 1 week టైం పడుతుందని చెప్పారు. మళ్ళీ ఆ వీక్ డేస్లోనే మాకు కరెక్ట్ 1 monthకి మళ్ళీ కాల్ వచ్చింది సార్. ఓకే. వెళ్ళాము, వెళ్ళి ఇక తీసుకెళ్ళండి అని చెప్పారు. అయితే అంతే ఇక ఒక లెటర్ ఇచ్చారు, సరెండర్ అయిన లెటర్ ఇచ్చారు అంతే. ఓకే. ఇప్పుడు సరిగా చూసుకుంటాం, మంచిగా ఉంటాం, హ్యాపీగా ఉంది అంటారు అంతే సార్. ఓకే. సో మొత్తానికైతే చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఎవరైతే వాళ్ళ కొడుకు అవుతాడో ఆ కొడుకు మనతో ఉన్నారు. వాళ్ళకి సంబంధించి అంత యాక్టివిటీస్ అన్నీ కూడా తీసుకురావడం, 2 సార్లు కాంకేర్ ప్రాంతానికి వెళ్ళినటువంటి వ్యక్తి కృష్ణప్రసాద్ ఉన్నారు. కృష్ణప్రసాద్, అసలు ఏం జరిగింది ముందు నుంచి కూడా చెప్పండి, ఎందుకంటే వారు సరిగా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు, వాయిస్ కూడా సరిగా వస్తలేదు, ఎక్స్ప్రెస్ చేస్తలేరు. ఇప్పటి నుంచి ఎట్లా ఇంతకుముందు ఉన్నారో ఆ భావోద్వేగాల నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడట్లేదు. మీరేమనుకుంటున్నారు, ఎట్లా ఉంది అసలు పరిస్థితి ఏంది అసలు? సార్ క్లియర్గా చెప్పాలంటే మా తాత నాన్నమ్మకు మా నాన్నలు 5 సంతానం, 2 మేనత్తలు. ఓకే. మా నాన్న రెండో ఆయన, ఈయన రామరెడ్డి నాన్న లాస్ట్ చివరి ఆయన భార్యనే చిన్నమ్మ వసంత. అయితే నాకు తెలిసి ఏంటంటే వీళ్ళది మా నాన్న వాళ్ళు చెప్తుండేదంటే చిన్నప్పటి పెళ్ళి వీళ్ళది, చైల్డ్ మ్యారేజ్ అయితే అప్పుడు ఆమె అక్కడే ఉండేది. మా చిన్నాన్న ఇక్కడ మన అంబేద్కర్ నగర్ గవర్నమెంట్ స్కూల్లో అటెండర్గా చేసేది రామరెడ్డి గారు. గవర్నమెంట్ స్కూల్ అటెండర్గా చేస్తుండే. అప్పుడు మేము ఇందులో 3rd class చదువుతున్నప్పుడే ఆయన అప్పుడు వెళ్ళిపోయిండు. అసలు అప్పుడు ఈ పీపుల్స్ వార్ అంటే ఏంటిది అనేటువంటిది కూడా తెలియనిటువంటి పరిస్థితి. అప్పుడు ఈయన ఎటువైండు ఏంది అని తల్లిదండ్రి ఏడ్చి తర్వాత ఇదో పార్టీ ఆట, నక్సలైట్లాట, అన్నలాట అని అప్పుడు వీళ్ళకి తెలిసింది. అయితే మేమైతే చిన్నపిల్లలమే. తర్వాత సార్ ఏమైందంటే అప్పుడు వెళ్ళిపోయిన ఆయన నేను 7th 8th క్లాసులు ఉన్నప్పుడు ఇక్కడ కోనాపూర్లో అరెస్ట్ అయ్యిండు. కోనాపూర్లో అరెస్ట్ అయిన తర్వాత పసల రామరెడ్డి అలియాస్ నరసింహారెడ్డి అలియాస్ వినోద్ అనే పేరట అప్పుడు ఆయన ఇక్కడ పనిచేస్తూ అరెస్ట్ అయ్యిండు. అరెస్ట్ అయినప్పుడు మా తాతయ్య, నానమ్మ, మా నాన్నలు ఆయనకు బెయిల్ ఇచ్చి ఆయనను ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఈమె అప్పటికి ఎదిగిందట. ఇక మాకు మేము చిన్నప్పటి నుంచి మేము కూడా చూడలే. ఆమె అక్కడే తల్లిగారి ఇంటికాడ ఉండే. తల్లిగారి ఇంటికాడ వాళ్ళ అమ్మ నాన్న పెట్టుకున్న పేరు గాంబాలు, ఒక గ్రామ దేవత పేరు. వీళ్ళు 3 అక్క చెల్లెళ్ళు, కతలాపూర్ మండల్ సిరికొండ. ఓకే. వాళ్ళ స్వయాన వాళ్ళ అన్న, 3 అక్క చెల్లెళ్ళు, ఈ అమ్మ రెండో ఆమె. అయితే సో అప్పుడు చిన్నాన్న అరెస్ట్ తర్వాత బెయిల్ మీద ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా తాత నానమ్మ వాళ్ళు ఏం చేసిండ్రంటే తోలుకొచ్చిండ్రు ఆమెను.
ఇట్లన్నా కానీ ఇక్కడ ఇంటికాడ ఉండిపోతాడేమో అని చెప్పి ఆమె ఎదిగింది. అప్పటికి తోలుకొస్తే అప్పుడు మేము చిన్నపిల్లలమే. 1 సంవత్సరం ఉన్నాడు అన్న. అప్పుడు సంవత్సరం తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఈమె కొద్ది రోజులు ఇక్కడనే జీవించింది, మా అందరి మధ్యలోనే ఉన్నది. తర్వాత ఆమె కూడా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతే మా వాళ్ళు ఏమనుకున్నారంటే మరి అమ్మగారింటికి వెళ్ళిందేమని అనుకున్నారు. తర్వాత అక్కడికి పోయి తెలిస్తే లేదు అంటే లేదని మరి ఆమె కూడా వెళ్ళిపోయిందని అనుకున్నారు. తర్వాత ఏమైందంటే ఈమె పోయిన తర్వాత ఇక ఆయన బాటని నేను పోతా అని చెప్పి ఈమె వెళ్ళిపోయిన తర్వాత మాకు ఏమి కలవాలి, ఆయన కలవాలి, ఇక ఇద్దరు కూడా అటే ఉండిపోయారు. 1985లో ఈమె అఫ్ఘానింగ్ వెళ్ళిపోయింది. వస్తూ పోతుండేది కానీ వెళ్ళిపోయింది. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈమెకు ఈ అమ్మాయి పుట్టిందంట. మా 4వ నాయన పసల సాయిబాబా అని, అప్పుడు ఆయన ఎస్ఆర్ఆర్లో డిగ్రీ BA కంప్లీట్ అయింది. ఆయనకు వైట్ పర్సనాలిటీ బాగుంటాడు, ఇట్లా ఆజాన్ బావుడు. ఆయనకు ఎస్ఐ జాబ్ వచ్చింది. అప్పుడు ఎస్ఐ జాబ్ వచ్చిన తర్వాత ఈ రామరెడ్డి నాన్న పిలుచుకొని ఆయనకు చెప్పిండట, అన్న నేనేమో ఇందులో ఉన్నా, నువ్వు ఎస్ఐగా పోతే బాగుండదు, నువ్వు మానుకో అంటే, నేను ఇంత కష్టపడి చదువుకున్నా ఎస్ఐ ఉద్యోగం చేయడానికి పట్టుదలతోటి, నువ్వు నన్ను ఎందుకు మానుకోమంటున్నావు అంటే, లేదన్నా మా బాట వేరు, సొంత అన్న మా 4వ నాయన సాయిబాబా అంటే ఎస్ఐగా అన్ననే, సొంత అన్ననే. సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయినరు. అయిన తర్వాత ఆయనకు తెలిసిన తర్వాత పిలిపించుకొని, వద్దన్న మీరు నౌకరీ ఇది చెయ్యకండి, మాకు అగెనిస్ట్ అవుతుంది అని చెప్పి ఈయనను మానిపించిండట. ఆయన ఆ రోజులలో BA కంప్లీట్ అయ్యి నౌకరీ తెచ్చుకున్నాక నన్ను మానిపించడానికి మానసికంగా కుంగిపోయి కొంచెం ఆయన ఇదైపోయింది, ఇబ్బంది. ఆయన భార్యను తీసుకొని బాంబే వెళ్ళిపోయారు. అక్కడే ప్రైవేటు కంపెనీలో జాబ్ చేసుకుంటూ అక్కడ ఉంటుంటే వీళ్ళకి సంతానమైనటువంటి ఈ అమ్మాయిని, భవానిని అక్కడ వాళ్ళకు ఎక్కడో ఒక దత్తత తీసుకున్నట్టు, మా పేరు చెప్పకండి, మీరే పెంచుకొని పోషించుకోండి అని చెప్పి ఈ 4వ నాయన సాయిబాబాకు అప్పచెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ విషయం మాకు వీళ్ళు కూడా చెప్పలేదు, మా 4వ నాయన కూడా. మరి మా ఇంటికి వచ్చిండ్రు, మా తాత అడిగిండు, ఈ అమ్మాయి ఎవరు అని అంటే, ఆయనకు సంతానం లేకుండే. ఈ అమ్మాయి ఎవరు అని అంటే, మేము అక్కడ కొనుక్కున్నాం, మాకు సంతానం లేదు కాబట్టి మేము కొనుక్కున్నాము పోషించుకోవడానికి అన్నారు. మా అందరికీ అట్లనే తెలిసి ఇక అక్కడ లెటర్ కూడా వాళ్ళు ఎక్కడో కొనుక్కున్నట్టే తెచ్చుకున్నారు. అట్లనే అనుకున్నాం అందరం కూడా. సరే సంతానం లేదు, కొనుకొచ్చుకున్నారు. 2000లో మా రామరెడ్డి నాన్నది ఇక్కడ సిరిసిల్ల మధ్యమలలో ఎన్కౌంటర్ అయింది. 2000 సెప్టెంబర్లో ఎన్కౌంటర్ అయినప్పుడు పోలీసు వారు, లోకల్ పోలీసు మాకు సిఐ గారు వచ్చి, ఇట్లా రామరెడ్డి అలియాసు ఇట్లా వినోద్ ఇట్లా ఎన్కౌంటర్ అయిందంటే మా వాళ్ళు నమ్మలే. మరి ఏమో మరి మాకు తెలియదు, మరి ఆయన నుంచి మాకేం పోయిండునప్పటి నుంచి మాకు ఆయనతో సంబంధాలు లేవు కాబట్టి మాకు ఆయన ఇక్కడ ఉండా లేదా కూడా తెలియదు అంటే, మాకు ప్రభుత్వం నుంచి తెలిసింది కాబట్టి మీరు రండి అని అంటే వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళారు. మేము పోయినాం అక్కడికి. మేము పోయేసరికి ఆ డెడ్ బాడీలు ట్రాక్టర్ల నుండి తీసుకుంటూ బయట వారేస్తారు. అప్పటికి వాళ్ళ యూనిఫామ్లో ఉన్నాడు ఆయన. మేము స్వయంగా వెళ్ళినాం. అయితే మేము గుర్తుపట్టలేకపోయినాం, ఎందుకంటే ఆ ఎన్కౌంటర్లో అంత చిందరవందర అంత బాడీ అంతా ఇట్లా ఏర్పాటు చేయలేని పరిస్థితి లోపల అన్ని బుల్లెట్ల ఇది ఉన్నాయి కాబట్టి ఆయన ఏర్పాటు స్వయంగా మేమంటే ఏర్పాటు మా నాన్నలు వీళ్ళు తోడబుట్టిన తమ్ముడే కదా, వాళ్ళు కూడా మావాడు కాదు అని అన్నారు. పోలీసు వారు చెప్పారు, లేదండి మీ వాడే అంటే కూడా మావాడు కాదు, మేమైతే మావాడైతే మేము ఎవరినో తీసుకుపోయి మేము ఎందుకు దానం చేసుకోవాలి, మావాడు కాదని అన్ని మేము మరలి వచ్చినాం. రైట్. ఇప్పుడు మీ చిన్నమ్మ లొంగిపోతుంది అన్నటువంటి విషయం మీకు ఎప్పుడు తెలిసింది, ఎవరు చెప్పారు, మీ ప్రస్థానం ఎట్లా వెళ్ళారు, ఎన్నిసార్లు అక్కడ కాంకేర్ వెళ్ళారు, అక్కడ అధికారులు ఎట్లా సహకరించారు, ఎట్లా తీసుకొచ్చారు? మాకు సార్ మాకు లొంగిపోతుంది అన్న విషయం మాకు తెలియదు, ఆమె ఉన్నదన్న విషయం కూడా తెలియదు. ఓకే. కాకపోతే ఆమె కాంకేర్లో లొంగిపోయినట్టు అక్కడ ఏబిఎన్ ప్రసాద్ ఢిల్లీ రిపోర్టరు ఎడిటర్ జీవికే ప్రసాద్ వారికి వీళ్ళు కాంకేరు గవర్నమెంటు ప్రెస్ నోటు పంపిస్తే వీళ్ళు ఆమె అని ఇక్కడ వాళ్ళ పరిచయస్తులకు లొంగిపోయిన మాజీలకు ఆయన ఇంటిమేషన్ ఇచ్చి, ఆ ఫలానా మనిషి వాళ్ళ ఇంటోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వండి, ఆమె అక్కడ సరెండర్ అయింది, తీసుకుపోవడానికి ఇంటిమేషన్ ఇవ్వండి అంటే అట్లా ఆయన ద్వారా వచ్చిన తర్వాత మా చెల్లెకి ఫోన్ చేసిండట. చెల్లెకి ఫోన్ చేస్తే ఆమె కూడా నమ్మపోతే కాన్ఫరెన్స్ లైన్ కల్పించి ఆమెతో ఎస్పీ గారితో ఈమెతో మాట్లాడించినాక అప్పుడు సరే అనుకున్నాక మాకు ఫోన్ చేసింది. ఆమె ఫోన్ చేసి అన్నయ్య గిట్లా బావ గిట్లా అని మాకు చెప్పినాక, సరే అమ్మ నువ్వు ఫస్ట్ ఇక్కడికి రా
అనుకున్నాక మళ్ళీ మేము ఆమెతో కన్ఫామ్గా ఓకే సరెండర్ అయింది అనుకున్నాక మేము 2 వెహికల్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ ఎస్పీ గారు చాలా ఒక దేవుడు లాంటి మనిషి. నిజంగా మీ ప్రెస్ పరంగా కూడా నేను 2 చేతులెత్తి దండం పెడుతున్నా ఆయనకు. ఇందిర కళ్యాణ్ ఎలిసెల ఎస్పీ గారు మన విజయవాడనంట. మేము ఆంధ్ర వాళ్ళం అనేసరికి బాగా గౌరవంగా ఇంకా మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడి, సరే ఇప్పుడు సరెండర్ అయింది మీరు తీసుకెళ్తారా అంటే, అవును సార్ తీసుకెళ్తామని అంటే, బిడ్డను అడిగిండు మరి అమ్మ నువ్వు పోషించుకుంటావా తీసుకుంటే, అవును అంటే మరి ఒక లెటర్ రాసియండి అని అన్న తర్వాత ఆమె నేను తీసుకొని పోయి మా అమ్మని పోషించుకుంటాన్నాక లెటర్ రాసి ఇచ్చింది. దాన్ని నేను గవర్నమెంట్కు ఫార్వర్డ్ చేస్తా. ప్రభుత్వం నుంచి మాకు ఇంటిమేషన్ వచ్చిన తర్వాత సరే అనుకున్నాక మీకు ఫోన్ చేస్తామంటే ఒక దరిదాపు ఒక 1 మంత్కు మళ్ళీ మాకు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చింది. ఆమెను తీసుకెళ్ళండి అన్నాక మళ్ళీ మొన్న పోయినాం సార్, ఒక 2-3 డేస్ బిఫోర్. పోయిన తర్వాత మళ్ళీ ఎస్పీ గారిని కలిసినాం. అప్పటికి వారికి డిఐజీ ప్రమోషన్ వచ్చింది. కూర్చోబెట్టుకున్నారు. మాట్లాడిన తర్వాత సరే ఆమెను మరి తీసుకెళ్ళచ్చు, ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయినాయి అన్నారు. అన్న తర్వాత నేను అడిగిన సార్ ఇప్పుడు రివార్డ్ ఇస్తా అన్నారు కదా, ఎంత ఇస్తున్నారు మాకు తెలియాలి సార్ కొంత అంటే, 8 లక్షలు ఇస్తున్నది గవర్నమెంట్ రివార్డ్ అన్నారు. మరి 8 lakhs అంటే సార్ ఓకే మరి అది మాకు ఆమెకు అకౌంట్ లేదు, ఆధార్ లేదు, ఇప్పుడు ఏ రూపకంగా ఇస్తారు అది అని నేను అడిగినాను. అడిగితే ఆమెకు ఫస్ట్ ఆధారు తీసి రెసిడెన్సీ తీసి మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి నాకు వాట్సాప్లో చేస్తే నేను పోస్ట్లో చెక్ పంపిస్తాను ఆమె పేరటే అన్నాక, సార్ ఆమె దగ్గర ఎటువంటి సర్టిఫికెట్ లేదు, ఏమి ఎవిడెన్స్ లేదు కాబట్టి మేము ఆధార్ ఎట్లా తీయాలా, మరి దయచేసి మీ దగ్గర సరెండర్ అయింది కదా, సరెండర్ అయినట్టు మాకు ఒక లెటర్ ఇవ్వండి, ఆ లెటర్ కూడా మీ చేత్తో ఇస్తే మాకు ఒక ప్రూఫ్ ఉంటుంది, రేపు అక్కడ వచ్చి ఎవరన్నా ఆమెను ఇబ్బంది పెట్టినా కానీ కూడా ఎస్పీ గారి దగ్గర సరెండర్ అయిందని మేము చూపించుకుంటాం సార్ అనేసరికి సారు సరే ఓకే అని అలా డిపార్ట్మెంట్కి చెప్పి లెటర్ రెడీ చేయించి, మీరు భోజనం చేసినట్టు చేయలే అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళను పంపించి వీళ్ళకి మంచి భోజనం పెట్టించిండ్రు అంటే మమ్మల్ని దోలకపోయి మంచి భోజనం పెట్టించిండ్రు. మళ్ళీ వచ్చేసరికి లెటర్ రెడీ చేసిండ్రు. లెటర్ చేసిన సార్ లెటర్ మీ చేతుల మీద ఇవ్వండి సార్ అంటే వారి చేతుల మీదగానే చిన్నమ్మకు లెటర్ ఇచ్చిండ్రు సార్. అది తీసుకొని వచ్చినాం. ఇక మేము ఇక్కడ మరి రేపు రెవెన్యూ వాళ్ళను కలిసి మరి ఆమెకు ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని ఆధార్ కొరకు ప్రయత్నం చేస్తే ఆధార్ ఇదే ఇల్లు అయితే 5430 హౌస్ నెంబరు. మా చెల్లి హౌస్ ట్యాక్స్ కూడా కడుతుంది. అయితే ఆమె ఇక్కడ ఉండదు కాబట్టి ఇది కూలిపోయే పరిస్థితి అయిపోయింది సార్. మీరు కూడా మీ ప్రెస్ పరంగా కూడా మాకు గవర్నమెంట్కు కొంచెం అవసరం అంటే కలెక్టర్ గారి దగ్గరికి కూడా మేము వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాం. ఏంటంటే ఈమెకు ఫస్ట్ ఆధార్ కావాలి, ఆధార్ తర్వాత రెసిడెన్స్, ఆధార్ అయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ తీస్తే అది అక్కడికి పంపిస్తే వారు మాకు చెక్ పంపుతున్నారు సార్. నిన్న మళ్ళీ ఇంకా ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా వచ్చిన మా డిఎస్పీ గారు, సిఐ గారు కూడా అతని వాళ్ళు కూడా పిలిపించుకున్నారు. ప్రభుత్వం నుంచి ఏ సహాయం ఉన్నా మేము చేస్తామని మాట ఇచ్చాను సార్. ఇన్ని సంవత్సరాల తర్వాత మీ చిన్నమ్మ మీ దగ్గరకు వచ్చింది, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం సార్. అసలు ఆమె బతికి ఉన్నదా లేదా, అప్పుడు చిన్నాన్న 2000 సెప్టెంబర్లో చనిపోయిండు రామరెడ్డి నాన్న. అసలు అప్పుడే వస్తుందని ఆశించినాం కానీ రాలేదు ఆమె. మొన్న గిట్లా అని తెలిసేసరికి మేమంతం అంటే సంతోషంతో మాకు ఏడుపు వచ్చింది, ఆహా బతికున్నదా, బతుకుంటే మేము అందరం కలిసి మేము పోయి ఏమన్నామంటే, అమ్మ ఇంత పెద్ద కుటుంబం మా నాన్నలంతా చనిపోయారు కానీ మా అందరం మేము తినేటిదేదో మేము నీకు పెట్టుకొని మేము పోషించుకుంటామమ్మ, నువ్వు మాతో వచ్చేసే అంటే ఆమెకు కూడా కొంత ధైర్యం వచ్చింది. మేము పోకముందు అట్లా లేకుండే, ఇంకా మేము పోయిన తర్వాత ఆమె కొంచెం ఆనందంతో ఇంకా కొంచెం సంతోషమైంది. ఇప్పుడు ఆమెను మా కుటుంబం అందరి లోపల మేము నాన్నలు 5 సంతానం అవుతున్నాం, మా అందరి లోపల ఆమెను కూడా మేము పోషించుకుంటామని చెప్పి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ నివాస గృహమే ఆ పూర్వంలో ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమయంలోనే వారితో అనుబంధం ఉండేది ఆ పాప. దీనిలో భాగంగా వీళ్ళు లొంగిపోయింది వసంత, గంబాలంబ అలియాస్ వసంత లొంగిపోయి వచ్చారు అన్న తర్వాత ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ వీరితో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు, వీరి గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా చూడడానికి వచ్చారు. గత 2 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఒక భావోద్వేగ పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. అనురాగం, ఆప్యాయతలన్నీ కూడా దూరమైనటువంటి ఈ క్రమంలో అందరూ వచ్చి మేము ఉన్నాము, నీకు తోడుగా ఉంటాము అనే భరోసా కల్పిస్తున్నటువంటి సమయం దీనిలో మనం చూస్తున్నాం. ప్రత్యక్షంగా వీరికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఎక్స్గ్రేషియా వచ్చేటువంటి పరిస్థితికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తోడబుట్టిన సోదరుడు ఉన్నారు. మీరు ఎంతమంది ఉన్నారు? మీ చెల్లె కదా, మీ చెల్లె మీతో పాటు ఎంతమంది మీరు కుటుంబ సభ్యులు ఉన్నారు? మీరు ఎప్పుడు పోయింది? మీరు ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేసినరా? ఏంటి అసలు పరిస్థితి? మీ పేరేంది? నా పేరు రాజు. ఎక్కడ ఉంటారు మీరు? సిరికొండ. ఏం పని చేస్తారు? ఏం పని చేస్తారు? బీఆర్. ఎట్లా ఒక ఆలోచించారా చెల్లె గురించి? ఎట్లా ఉంది, ఎక్కడ ఉంది అని? ఎక్కడున్నాను తెలే సార్, పోయింది అనుకొని తెచ్చి దీని నుంచి ఏనాడు పోయిందో ఇంటి నుంచి ఆడ నుంచి మాకు సరిపోయిందనే గుర్తు, కానీ ఇంకోటి ఉన్నది తలములు అన్నది తెలియదు మాకు, ఇక ఏది తెలియదు.
మన నాని చచ్చిపోయినా మా అమ్మ మీరే చచ్చిపోయినా ఇద్దరా అన్న చెల్లెలు? ముగ్గురు చెల్లెళ్ళు ఒక్కనే అన్నాను, నలుగురం అన్నట్టు. ఇంకో ఇద్దరు చెల్లెలు ఎక్కడ ఉన్నారు? ఇంకా ఎక్కడ చిన్న ఆమె, ఇంకో చెల్లె కలిగొట్టాలి, ఆమె పెద్ద పెద్ద ఆమె. ఓకే. సో మొత్తానికి ఇప్పుడు అందరు కలిసిండ్రు, ఒక కుటుంబ సభ్యులందరూ, ఏమనిపిస్తుంది? ఇప్పటికైతే మంచి సంతోషం అనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు, ఈ అక్క చెల్లెళ్ళు అందరూ ఉన్నారు, వీళ్ళని కలిసినటువంటి పరిస్థితి. అలాగే వాళ్ళ సోదరుడు ఉన్నారు. మీరు చెప్పండి అమ్మా, ఎప్పుడు చూసిన చివరిగా ఏమనిపిస్తుంది? ఇప్పుడే చూసినాం సార్. ఎన్ని రోజులు, ఎన్ని 40 ఏళ్ళు అయిందా? ఏమో సార్ తెలియదు కదా, ఇప్పుడే చూసినాం. చనిపోయింది అనుకున్నాం, ఇప్పుడే పుట్టినట్టు చూసినాం సార్. మళ్ళీ కొత్తగా వచ్చినట్టు పుట్టినప్పుడు సార్. సార్ నేను ఆమె ఓంగ చిన్నపిల్ల, నా పేరు మమత. ఆమె ఓంగ నేను చిన్నపిల్లని, నాకు ఎక్కువ తెలియదు సారు. కానీ ఆమె నాకు ఎట్లా ఉంటుంది అన్నది తెలియదు, ఇప్పుడే చూసిన ఇక్కడికి వచ్చిన తర్వాత. అంతే సార్. మొత్తం మీద చూశారు కదా, ఇక్కడైతే ఒక ఉద్విగ్నభరితమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. తన ఉన్నారా లేరా, అసలు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారో తెలియనటువంటి పరిస్థితి. అనుకోకుండా ఒకరోజు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు తీసుకెళ్ళగలుగుతారా అనే ఫోన్ కాల్ వచ్చింది. కాన్ఫరెన్స్లో అటు పోలీస్ అధికారులకి వీరికి మధ్య జరిగినటువంటి సంభాషణ ఆధారంగా 2 సార్లు కాంకేర్ వెళ్ళారు, అక్కడ పోలీస్ అధికారులను కలిశారు. ఇదంతా కూడా చూస్తుంటే మాకు ఆ తల్లి ఉన్న విషయమే మొన్న తెలిసింది, వస్తుంది అన్నటువంటి విషయం తెలియగానే చాలా ఉప్పొంగిపోయింది అని చెప్పి కూతురు, తమ చిన్నమ్మ ఉంది, సోదరి ఉంది అని ఆ అక్క చెల్లెళ్ళు, ఆ తమ్ముడు అంతా అందరూ కూడా, ఆ గ్రామస్తులు, ఆ పరిసర ప్రాంతాలందరూ కూడా ఒక ఆనందభరితమైనటువంటి క్షణాలను అయితే అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.